గారు ఏంటి జనసేన పరిస్థితి ఏంటి ఓట్ బ్యాంక్ విషయంలోని? ఓట్ బ్యాంక్ పెరిగిందా? వాళ్ళు ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది? ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లోనే వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఉంది. మీరు గమనించిన అంశాలు పవన్ కళ్యాణ్ మీద ప్రజలు చూపించే ఆదరణ ఎంతవరకు ఉంది? సార్ విప్లవం మీటింగ్ నుంచి మొదలు పెట్టి బందర్ మీటింగ్ పరాకాష్ట సార్. వారాహి యాత్ర 7ంటికి రావాల్సి మనిషి రాత్రి 10:30-11ంటికి వచ్చిన 4-5 లక్షల మంది జనం గ్రౌండ్ నుంచి కదల్లా. అంటే ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారు, ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు, కొత్త లీడర్షిప్ కోరుకుంటున్నారు. ఈ రెండు పార్టీ నుంచి వేసారిపోయి కాబట్టే గ్రౌండ్ లో కూర్చున్నాం. అది ఆయన ఎప్పుడైతే టీడీపీ పార్టీతో కలిసి వెళ్ళాడో కొంచెం చాలా అసహనంగా ఫీల్ అయ్యారు చాలా చోట్ల. సరే ఆయనకున్న ఆ పరిస్థితులకి ఆర్థిక వనరులు కానీ సాధ్యాన్ని బట్టి ఈసారికి ఏదో ఇట్లా కాంప్రమైజ్ వెళ్ళిపోయాడు అని చెప్పని అని కొంత ఇప్పుడే సర్దుకుంటున్నారు అందరూ కూడా. ఇదే బీజేపీ మీద కూడా ఉంది. బీజేపీలో కూడా ఎక్కువ శాతం జనం అంతా కూడా ఎవరు బీజేపీ పార్టీలో బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది కూడా వాళ్ళలో కూడా అసహనం ఉంది. ఇప్పుడు జనసేన పార్టీ టికెట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది టీడీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అసహనం కూడా ఉంది. కానీ అది ఈ వారం రోజుల్లో ఆ మార్పు అయితే వస్తుంది. అంటే బీజేపీ కానీ టీడీపీ జనసేన కానీ వీళ్ళిద్దరికి కూడా కొన్ని స్థానాలు టీడీపీకి చాలా ఇబ్బందికరమైన స్థానాలు కొన్ని వీళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉన్న స్థానాలు వీళ్ళు ఎలా గెలుస్తారు కొన్ని చోట్ల. మిగతా బాగానే ఉన్నాయి కానీ కొన్ని చోట్ల మాత్రం వాళ్ళకి ఇబ్బంది కలిగి వీళ్ళకి పోలవరం షెడ్యూల్ ట్రైబ్ ఏరియా మనం ఏం చేసుకుంటాం, పాలకొండ షెడ్యూల్ ట్రైబ్ ఏరియా శ్రీకాకుళం జిల్లా నీళ్ళు చాలా ఊర్లు అక్కడ ఆయన ఈజీ కేక్ కాకుండా నియోజకవర్గాలు ఆయన తీసుకోవాలా. కొన్ని ఇట్లాంటివి కూడా ఇచ్చారు. అసలు ఏరియాలో బీజేపీ పార్టీకి ఎంపీ ఇచ్చారు. అసలు అరకులో కాంగ్రెస్ పార్టీతో ఉన్న ట్రైబల్స్ వైసీపీకి వెళ్ళారు. బీజేపీ కమలం గుర్తు తెలుసు ఆ ప్రాంతాల జనాలకు. అసలు ఆ గుర్తుందని తెలుసు ఆ ట్రైబల్స్. మామూలు జనానికి అయితే చెప్పగలుగుతాం కానీ ట్రైబల్స్ మనం ఏం చెప్పగలుగుతాం, వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పాలి. అట్లా అంటే కొన్ని వాళ్ళకి ఓడిపోయే స్థానాలు, ఇబ్బంది కలిగే స్థానాలు వీళ్ళకి కొన్ని ఇచ్చారు. అయినా సరే వాళ్ళకి ఇచ్చిన స్థానాల్లో 70% పైన స్థానాలు గెలుస్తారు. అంటే మీ అంచనా జనసేన 21లో ఎన్ని గెలిచే ఛాన్స్ ఉంటుందండి మీ అంచనా ప్రకారం? మినిమం 15 పైన గెలుస్తారు సార్. ఓకే, 15 స్థానాలు గెలిచే వాళ్ళకి ఇబ్బంది కలిగించే స్థానాలు, వాళ్ళకి ఇబ్బంది కలిగించే స్థానాలని మనకి ఇచ్చేస్తే మనం ఎట్లా బయటపడతామని అప్పటికీ మంచి బలమైన ఫైట్ ఇస్తున్నారు, గట్టిగా పనిచేస్తున్నారు. ప్రజల్లో పవన్ కళ్యాణ్ మీద ఆయన మీద ఆదరణ ఉంది, అతనికి గట్టిగా చేద్దాం ఆదరణ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలుస్తున్నారా? డ్యామ్ షూర్ అండి, అది మర్చిపోండి ఆ పదాన్ని. ఎందుకంటే అదేంటండి ఓడిస్తాను పవన్ కళ్యాణ్ అనే ఆయన మా నియోజకవర్గంలో నిలబడాలని ఒక 2 నియోజకవర్గాలే అడిగింది. తిరుపతి అడిగారు, మీ అన్నగారు నిలబడితే గెలిపించి పంపించాం, మీరు నిలబడండి అని. పిఠాపురం వాళ్ళు చివరి క్షణం దాకా 2019 ఎలక్షన్ చివరి క్షణం దాకా పోరాడారు. చివరిలో ఆమె ఎవరో డిప్యూటీ మేయర్, ఎక్స్ మేయర్ ఆమెకి ఎవరికో ఇచ్చారు. చివరి క్షణం దాకా పిఠాపురం నిలబడతాను ఆశగా చూశారు వాళ్ళు. ఆయన నిలబడలేదు. ఓడిపోయిన తర్వాత నాతో ఎన్నోసార్లు మా ఊళ్ళో నిలబడితే గెలిపించి పంపించే వాళ్ళని కదా సార్, ఏం సార్ ఇట్లా చేశారు, ఏ తలకమార్చి రోజు సార్ సలహాలు ఇస్తుంది చెప్పని చాలా బాధపడ్డారు. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్లలో 100 సార్లు అడుగుంటారు, ఈసారైనా మా ఊళ్ళో నిలబడిన ఆయన గెలిపిస్తాను. ప్రజలు అతన్ని కోరుకుంటారు, మా ఊరు ఇక్కడ రమ్మనండి, ఇక్కడ నిలబడితే నేను చేస్తాను, ఆ స్పిరిట్ ఉందండి. ఇది భీమవరం కొన్ని ఊర్లు ఉన్నాయి వెస్ట్ గోదావరిలో. ఇంటింటికి పెళ్లి పిలుపులు పిలిచిన డబ్బులు ఇవ్వాలి ప్రతి ఇంట్లో. ఇవ్వకపోతే ఊరుకోరు. 100 కోట్ల కూడా బయటకు వచ్చి డబ్బులు తీసుకుంటాడు. మరి అది ఏమి కల్చరో నాకు అర్థం కావట్లా. ఆ తలుపు హరిశ్చంద్ర ప్రసాద్ అలవాటు చేసిన కల్చర్ దరిద్రపు కల్చర్. మా గుంటూరులో ఇప్పటికి కూడా, గుంటూరులో చెప్తున్నాను మీతో, 10 కోట్లు సార్ మా ఖర్చు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ గుంటూరుకి. 10 కోట్లు ఎక్కువ. మాకు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు డబ్బు. ఎందుకు డబ్బున్న ఏరియాలో, మోస్తరు ఏరియాలో మాలాంటి ఏరియాలో ఎవరు రా డబ్బులు ఇవ్వటానికి. ఒక స్లమ్ ఏరియాస్ లో కూడా పేదలు పంచుతారు డబ్బులు అంతే. అసలు ఆ వెస్ట్ గోదావరి కొన్ని ఊర్లు చూశాను సార్, ప్రతి ఇంట్లో డబ్బులు ఇవ్వాలా. అదే కల్చర్ నాకు అర్థం కావట్లా. ఇవ్వకపోతే ఊరుకోరు. ఏమంటే వాళ్ళకి ఇచ్చారు, మా ఇంట్లో ఇవ్వలేదు అని అడుగుతారు. అది పిఠాపురం అలాంటి కల్చర్ లేదు సార్. వాళ్ళ ప్రజలు చాలా కమిట్మెంట్ తో ఉన్నారు. వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఏమనంటే
మీదే ఊరు అని చెప్పారంటే బయట ఊర్లో పిఠాపురం తెలియదని కాకినాడ అని చెప్పేవాళ్ళం అండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మా పిఠాపురంగా గుర్తింపు వచ్చింది. అన్ని ఊర్ల నుంచి జనం మా ఊరికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం చేయడానికి. రేపు వస్తున్నారు తమిళనాడు, కర్ణాటక నుంచి నా ఫ్రెండ్స్ అంటారు. ఓకే, తమిళనాడు నుంచి ప్రచారం తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్నారు ఆయన ప్రచారం చేయడానికి. ఆ, నేను రేపు వాళ్ళని తీసుకొని రేపు పిఠాపురంలో ర్యాలీ కూడా చేయబోతున్నాను వాళ్ళందరినీ తీసుకొని. ఓకే. అది ఎవరండి వాళ్ళు? ఎవరు నాయకులా ఏమన్నా? లేదండి, ఆ ప్రాంతంలో పెద్దలు ఎవరు కుర్రోళ్ళు కాదు వాళ్ళు. ఎవరు 40-50 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళందరూ కూడా చిక్బల్లాపూర్ నుంచి, ఇక బళ్ళారి హాస్పిటల్ రీజన్ నుంచి, తమిళనాడు కోయంబత్తూర్ నుంచి, చెన్నై నుంచి పవన్ కళ్యాణ్ గారు మేము వస్తాం, మధురై నుంచి మేము వస్తాం, 4 రోజులు మేము ఉంటాం సార్, మేము తిరుగుతాం సార్ ఆయన కోసం వచ్చి చెప్పిన. అంటే ఆ స్పిరిట్ ఉంది అక్కడ. లోకల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నామండి.